ఇగో మనమైతే ఇప్పుడు బస్సులు ఉన్నాము. ఏ బస్సు? ఫ్రీ బస్సు. మరి ఇంట్లో ఎక్కినటువంటి మహిళలు ఏమని మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు, అట్లనే పురుషులకు ఏమన్నా ఇబ్బంది ఉన్నదా లేదా అనే దాని గురించి అయితే ఒక్కసారి మాట్లాడదాము. అక్క ఎట్లున్నావు మరి? ఫ్రీ బస్సు ఏంది? ఏమున్నది అయ్యా, మంచిగా ఉన్నది. అన్ని గొడవలు వస్తాయి బస్సు ఏమున్నది, మంచిగా ఉన్నది. మంచిగానే ఉన్నదా? మరి ఏమైనా గొడవలు గిడవలు అవుతాయా? అయితే పోతాయి. పబ్లిక్ అన్నప్పుడు గొడవలు ఎట్లా కావు? అవుతాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తున్నది. ఇంకెట్లా అనిపిస్తున్నది. బస్ ఛార్జ్ పెట్టుకుంటాం కానీ ఇప్పుడు టూరిస్ట్ లాగా వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ అదంతా లాసే కదా, గవర్నమెంట్ కైనా లాసే. అది నా ఒపీనియన్ అయితే అదే. మరి మీ ఒపీనియన్ ఇట్లున్నది కానీ ఇక కొంతమంది ఇప్పుడు మొగోళ్ళు ఎక్కుతారు, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎక్కుతారు, సీట్లే దొరుకుతలేవు. మరి దాని గురించి ఏమని చెప్తారు? ఓహో, ఆడవాళ్ళకి ఒకటే కదా ఇది, మీకు ఇవ్వట్లేదు కదా. అవు మరి మాకు ఇస్తలేరు. అసలు ముచ్చట మీరు మర్చిపోయారు. అసలు కష్టపడే వాళ్ళు మీరు. మరి మాకు కొంతమంది మొగోళ్ళు అంటారు, ఆడలేమో మంచిగా వస్తారు, బస్సు ఎక్కుతారు, వెళ్ళిపోతారు, ఆధార్ కార్డు చూపిస్తారు. మరి మొగోళ్ళ పరిస్థితి మాది ఎట్లున్నది? మరి మమ్మల్ని ఎవరు ఎక్కించుకుంటారు? మరి మేము సమాజంలో ఉంటలేమా? ఈ బస్ అనేది పాపం ముసలి వాళ్ళకి ఇస్తే బెనిఫిట్ ఏమో అనుకుంటున్నా నేనైతే. జెండర్ తీసేసి ముసలి వాళ్ళు ఉంటారు కదా, అసలు ఎర్న్ చేసుకోలేకుండా ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కదా, ఆ రేషన్ కార్డ్స్ అవి చూసి ఇవ్వడం బెటర్ ఏమో అనిపిస్తుంది. అక్క నమస్తే. నమస్తే అండి. అక్క ఏంది పోతుందా అక్క టికెట్లు కొట్టుడే కొట్టుడు? ఇక మరి ఇట్లా టికెట్లు కొట్టినావు, మరి ఫ్రీ బస్సు ముచ్చట గురించి కూడా మాట్లాడు. రెండు ముచ్చట్లు. ఫ్రీ బస్ అంటూ ఏమీ లేదండి. మన సంస్థ ఎలా ఉంటే అలా డ్యూటీ చేయడం మా పద్ధతి. అంటే నీకు రిస్క్ అనిపిస్తుందా? మరి రిస్క్ అంటే ఉంది, రిస్క్ లేని ఉద్యోగం ఏది ఉంది చెప్పండి. రిస్క్ అంటే జనాలు ఎక్కువ ఎక్కుతున్నారు ముందు కన్నా ఇప్పుడు. అంటే మహిళలు జెంట్స్ కన్నా మహిళలు ఎక్కువ ఉపయోగించుకుంటారు ఈ అవకాశాన్ని. ఇంతకు ముందు జెంట్స్ కూడా వచ్చేవాళ్ళు, ఎక్కువ మట్టుకు జెంట్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు మహిళలు వచ్చే వరకు కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ అవుతుంది. మంచిదే అక్క. కాబట్టి ఇక ఇబ్బంది గురించి వాళ్ళు చెప్పాలి. నేను కొలువు చేస్తున్నప్పుడు నాకు ఇబ్బంది అంటే జనరల్ మాట. ఇప్పుడు వీళ్ళతో ఇబ్బంది వాళ్ళతో ఇబ్బంది అన్నట్టు ఏం ఉండదు. కష్టం అన్నప్పుడు చేయాల్సిందే. ఇబ్బంది అనుకున్నా నాకు పోయే కొలువు చేయడం మానేయాల్సి వస్తుంది. సరే అక్కడైతే మంచిగానే మాట్లాడింది కానీ ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. ఒక్కసారికి పెద్ద మనుషులను అయితే అడిగి తెలుసుకుందాము. మరి ఏం చేయాలి? నీకు సీటు బాగానే దొరికింది. దేనికంటే ముందు 2 బస్సులు పోయినాయి, దాంట్లో ప్యాసింజర్ వెళ్ళిపోయినారు. మరి ఇది ఫ్రీ బస్సు కదా? ఫ్రీ బస్సా? ఎవరికి ఫ్రీ ఇది లేదండి, మేమైతే టికెట్ తీసుకుంటాం కంపల్సరీ. అరే మరి మీకెందుకు టికెట్ కొడతారు, మరి వాళ్ళకి ఎందుకు కొడతలేరే? గవర్నమెంట్ అడగారు ఆ మాట ఏంటో. మరి గవర్నమెంట్ ని అడగండి, మరి మాకేం అడగదు. మరి ఈ ఫ్రీ బస్ వల్ల మీకు ఏమన్నా నష్టాలు గిట్లా ఏమన్నా ఉన్నాయా? మాకైతే చెప్పే పరిస్థితి అయితే లేము, కానీ మీరు ఇంకా ఎవరినన్నా అడిగి చూడండి. మళ్ళీ ఈ బస్సులు కూడా ఏం చేసిండు, కొంచెం తక్కువ ఉన్న బస్సుల్లో ఫ్రీ బస్సులు బంద్ చేసి ఎక్స్ప్రెస్ వేసిండు, కొట్టుగా వస్తున్నాం. మరి ఇప్పుడు నీకేమనిపిస్తుందమ్మా? మరి ఫ్రీ మాకైతే బస్సులే లేవు. రోడ్డు మీద షాపూర్ నుండి లోపలికి పోనీకి బస్సులే లేవు. ఎట్లా మరి ఫ్రీ బస్సుల వల్ల మరి లాభం అనిపిస్తుందా నీకేమన్నా? మాకేం లాభం లేదు. ఎందుకు లాభం లేదు? ఫ్రీగా రంపబడుతుంది, ఆధార్ కార్డు చూపించబడుతుంది. ఆధార్ కార్డు చూపిస్తే మేము ఎప్పుడోసారి వచ్చేటాం. ఆపత్తి మందుల కన్నా వచ్చినాం, లేకపోతే ఎందుకు వస్తాం? అంటే ఆపత్తి సంపత్తి ఉన్నప్పుడు బయటకు వస్తావు, లేకపోతే లేదు. ఇంకొకటి చిన్న విషయము, ఆధార్ కార్డులు కొంతమంది అసలు నిజమో కాదో కూడా తెలియదు. నేను ఓపెన్ చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళ కాదా అనేది కూడా విషయం భగవంతునికి అంతే. అది కూడా ఉంది తెలుసా? అంటే ఫేక్ ఆధార్ కార్డులతో కూడా వస్తున్నారా? మరి అట్లా వాళ్ళు కొన్ని కార్డులు పుట్టించుకొని వస్తారు. రేషన్ కార్డు అంటే పుట్టించినప్పుడు ఇది పుట్టించడం ఎంతండి బాబు. అట్లా అనర్హులు కూడా కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. మళ్ళీ వీటిలో ఇంకోటి ఏంటంటే జనం ఎక్కువ ఉన్నందుకు కొంతమంది లేడీస్ కూడా వాళ్ళ బ్యాగులు పోగొట్టుకుంటున్నారు, మనీ పర్సులు కూడా పోగొట్టుకుంటున్నారు. అవి కూడా జరుగుతున్నాయి. ఇక మంది జిబజిబా అంటే ప్యాక్ అవుతుంది బండి, గజిబిజిగా ఉంటుంది. రేవంత్ రెడ్డి చేసినాడా, మన కేసీఆర్ చేసినాడా? ఎవరు చేసినారు ఈ పురి బస్సులని? పంటలు వాడకుండానేమో యాది ఇయ్యరు, అబ్బా అయ్యా అని వస్తారు. వాళ్ళ కోటేయాల మనం కదా, వాళ్ళ కోటేయాలే మనం మరసంగా ఇంట్లో కూర్చున్నాలే ఉపాసం. బావులకు బిల్లు, బోర్లకు బిల్లు, మళ్ళీ అన్ని వేస్తూనే ఉండరు, అన్ని వేస్తున్నారు.
ఒక ఈ పురి బస్ ఒక్కటి ఉంటే అయిపోయానా మనకి అన్నయ్యనా చెప్పు ఆ. మరి అదే మామే రైతులము మామే ఇబ్బంది పడుతున్నాము మందు సంచులు ఎక్కువ కూలోళ్ళు ఎక్కువ అయ్యి మిరపకాయలు ఎక్కువ మళ్ళీ ఎట్లా చేస్తున్నాయినా మేము లారీలో కొద్ది మందులు పోస్తాము కూలోళ్ళకి ఒక్కొక్క నాడు 400 500 ఇస్తాము మేము ఎట్లా మిగులుతాం చెప్పు ఆయన మందు సంచులు పెరుగుతా పెంచుతా ఎట్లా చేయాలి మరి యా వస్తలేవు నైనా 3 ఏళ్ళ వస్తలేవు 3 పంటలు చుట్టూ మిరప పంటలు వస్తూనే లేవు ఆడిన వాడికి పోయి బిల్ల ఏసీలో పెడితే అక్కువై 10,000కి పెట్టి ఏడ్చుకుంటా వచ్చా నా కొడుకు ఇంటికి ఏం చేస్తావు మళ్ళీ 1,00,000 రూపాయలు తీసుకొని వచ్చా 10 లక్షలు ఖర్చు పెట్టుకునేది 1,00,000 రూపాయలు తీసుకొని వచ్చా మళ్ళీ సావాళ్ళ మేము బతకాలి అప్పుడు మందులు బాయా కూలోడు బాయా మేము చేసిన కష్టం బాయా చేను కవులు బాయా మాకేమన్నా ఇంటి చేన కవులకి వేసుకునే చేనుకు 1,00,000 రూపాయలు బాయా 11 లక్షలు పెట్టుకుంటుంది చూడు మళ్ళా 1,00,000 రూపాయలు వస్తే ఎటకెళ్ళి బతాం ఏమి ఇస్తలేరు పంటలు పడతావి పంటలు పండవు ఇట నష్టం పంటలు కూడా మిరపకాయ కూడా పడతలేదు బండ్ల కిరాయి పెట్టుకుని వాళ్ళు నష్టమే మరి సర్కార్ నువ్వు ఏం అడగదలుచుకున్నావు సర్కార్ని ఏమడగా మనకి ఇస్తారా సర్కారు వాళ్ళే గాన అరే నువ్వు అడుగు తీస్తారు కావచ్చు నువ్వు ఒకసారి అడిగి చూడు ఏమిస్తారు మనకి ఇట్లా పింఛన్ చేయమంటే చేయరు ఒక ఇంట్లో 2 కాంటారు ఒక ఇంట్లో 2 కాంటారు 4 అక్కడ దాన్ని ముడ్లు లేవు నర్సనికి చేత కాదు పని చేయనిక చేత కాదు ఇప్పుడు కూర్చొని తింటే నీకు ఎవరు పెట్టారు అంటాడు ఒక కొడుకే ఉంటాడు ఎవరు పెడతారు నాయన నాకు ఒక బిడ్డ ఒక కొడుకు ఎవరు పెడతారు నీకేమైంది ఆడుకొని తింటావా అంటారు కొడుకు ఒక కొడుకు పెట్టుకొని ఆడుకొని తింటావా అంటారు వాళ్ళు పెట్టాలా మనకి ఊక కూసుకొని తింటే ఎవరు పెడతారు ఈ పొద్దు రేపు పెట్టే కాలం సరే మంచిదమ్మా నమస్తే అవ్వ సంవత్సరానికి ఒకసారి ఎక్కుతాం బస్సు మాకేం పని ఇంట్లో కూలబట్టం మరి ఇప్పుడు ఫ్రీ బస్ చేసినందుకు నువ్వు ఎట్లున్నావు నీకు సంతోషం అనిపిస్తుంది నాకేం సంతోషం లేదు ఎందుకవ్వా ఎందుకు పని లేక ఎందుకు అయ్యో మంచిగానే కూర్చున్నావు మంచిగానే పోతాను మంచిగానే కూర్చున్నా కూడా ఇప్పుడు ఆర్టీసీకే నష్టం కదా ఆడ అప్పులు తేవాలి ఈడ పెట్టాలి అని ఎందుకు ఈ బాధలని కొంతమంది ముఖ్యమంత్రులు చూసిన ఇయ్యాల కాదు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఇట్లా కూర్చోబెట్టి మొక్క తన కంకులు వచ్చి ఇచ్చిన నువ్వు సీనియరే సీనియర్ కదా 62 ఏళ్ల నుంచి చూస్తున్నా ముఖ్యమంత్రుల మరి ఇప్పుడు నీకు ఏ ముఖ్యమంత్రి మంచిగా అనిపించిండు అందరూ అట్లనే అప్పటి కాలాన బాగుండే అప్పుడు బాగుండే 50 ఏళ్ల కింద పివి నరసింహరావు ఆయన సంజీవ్ రెడ్డి అంజయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు బాగుండే ఇప్పుడు అంతా ఆగమాగమే బాందరగోళం ఏమని తోలే ఆడే నింపుకొని పోతాడు ఎవడు అర్థమైన వాళ్ళు మరి మాజీ ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తేడా ఏమని ఉన్నదా ఎందుకు లేదు అప్పుడేమో వాళ్ళకి తెలుగు లేక పబ్లిక్ ఇంత పెరిగిండ్రు పబ్లిక్ పెరిగినా కొద్దీ ఇప్పుడు ఏదో రైతు బంధాన్ని ఓనికేసి ఓనికేయకపాయ రుణమాపని ఓనికి చేసి ఓనికి చేయకపాయ వాడికి 50 ఎకరాలు ఉన్నోనికి రుణమాపి అంటాడు 2 ఎకరాలు ఉన్నోనికి రుణమాపి అంటే 50 ఎకరాలు ఉన్నోనికి రుణమాపి ఎట్టిస్తారు ఇయ్యరు కదా ఇస్తారా 50 ఎకరాల నీకు పట్టాదారి నీకు రుణమాపి ఎట్లయితుంది 2 ఎకరాలోనికి 3 ఎకరాలోనికి ఇవ్వాలి రుణమాపి ఏందమ్మా సరే సరే అమ్మ ఇప్పుడు మరి గిన్నెనైతే కొంతమంది జనాలు ఏమంటారంటే ఇగో మాకు మరి ఇప్పుడు లేడీస్ కి అయితే ఫ్రీ బస్ ఇచ్చారు మరి మాకు కావాలి మేము ఓట్లయితే గెలవలేదా అని అంటున్నారు అవును జెంట్స్ కూడా అంటారు నాన్న మొగోళ్ళు కూడా అంటారు ఎందుకన్నారు వాళ్ళోటి మేము మొగడోటి పైన ఓట ఇద్దరు సమానమే సరే నువ్వు ఏం చెప్పదలుచుకుంటావు నీ మాటగా నేను ఏముందే చెప్పేది కాదండి బాగులా ఏం లేదు మేమెనడో బయటికి వెళ్తాం ఒకనాడు బయటికి వెళ్ళాము ఎవరి పాలన అంటే కొంతమంది ఏమో ఒక ముఖం చూస్తే అన్నం పెట్ట బుద్ధి అయితే ఒక ముఖం చూస్తే కొట్ట బుద్ధి అయితే ఆడ ఎంత ఇచ్చినా మనకు కొట్ట బుద్ధి అయితే సరే సరే అమ్మ మంచిది మరి ఎంతో మంది చూసిన పోరయ్యా ఇటువంటి ముఖ్యమంత్రులు ఇటువంటి ఎమ్మెల్యేలు ఏది పనికిరారు నా కింద నేను అక్కడ పావులు లేవు కానీ నేను పెద్ద కోటీశ్వరరాలు కానీ చాలా నేను ఉన్నదే ముఖ్యమంత్రి ఇంట్లో 20-30 సంవత్సరాలు ఉన్న ఆనంద నిలయంలో గెస్ట్ హౌస్ లా ఓకే ఓకే సార్ ఫ్రీ బస్ మీద మీరు ఫ్రీ బస్ గురించి రేవంత్ రెడ్డి అంటుంది ఫండ్స్ లేవు గవర్నమెంట్ ఫండ్స్ లేవు అంటున్నారు బట్ ఇట్ ఈస్ ఎ బెనిఫిషియల్ స్కీమ్ ఫర్ ది లేడీ ప్యాసింజర్స్ నా సజెషన్ ఏంటంటే ఒక మినిమం బేస్ టారిఫ్ పెట్టండి లేడీ ప్యాసింజర్స్ కి కూడా విచ్ దే కెన్ అఫోర్డ్ సో దట్ ఏపీ టీఎస్ఆర్టీసీకి ఫండ్స్ వస్తాయి
దే విల్ ఆల్సో గెట్ జస్టిఫైడ్. మినిమం టారిఫ్ తోటి మేము ట్రావెల్ చేస్తున్నాం. వన్ స్టాండర్డ్ టారిఫ్ అప్లై చేయండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్టేజెస్. జెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది కదా సార్ దీని వల్ల, స్టూడెంట్స్ కి, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి అందరికి. అదే ఇప్పుడు వాళ్ళకి కూడా మనం చార్జ్ చేసి క్వశ్చన్ రాదు కదమ్మా. ఇప్పుడు ఫ్రీ అని చెప్పి క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఒక స్టాండర్డ్ టారిఫ్ పెట్టుకోండి, మినిమం టారిఫ్ పెట్టండి. వాళ్ళు కూడా దే ఆర్ పేయింగ్ ద టికెట్స్, దే ఆర్ పేయింగ్ ఫర్ ద మనీ అండ్ గెటింగ్ ద టికెట్స్. అప్పుడు క్వశ్చన్స్ రావు కదా. అంటే ఈవినింగ్ టైమ్ లో మీరు సఫర్ అవ్వట్లేదా సార్? అంటే కంఫర్ట్ గా సీట్స్ దొరుకుతున్నాయా? సఫరింగ్ అన్నది క్రౌడ్ ని బట్టి, రూట్ ని బట్టి, ట్రాఫిక్ ని బట్టి ఉంటుంది. దట్ టీఎస్ఆర్టీసీ మ్యాప్ చేసుకోవాలి. ఏ టైంలో పీక్ ట్రాఫిక్ ఉంది, ఆ టైంలో ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. దట్ ఈస్ అ సొల్యూషన్. అంతేగాని ఫ్రీది తీసేస్తే మాత్రాన సీట్లు అవైలబిలిటీ పెరుగుతుందా? పెరగదు కదా. ఉన్న సీట్ కెపాసిటీ కాన్స్టెంట్. దట్ డిపెండ్స్ ఆన్ ద పీక్ అవర్స్. అండ్ బస్సెస్ గినంగా ఫ్రీ బస్ స్కీమ్ వల్ల బస్సెస్ గినంగా తక్కువ చేస్తున్నాడు కదా సార్, దీని వల్ల డీలక్స్, లగ్జరీ ఎక్కువ చేస్తున్నారు కదా. అవును, దట్ ఎందుకంటే అక్కడ ఇది ఫ్రీ టికెట్స్ లేవు కాబట్టి అవి ఎక్కువ చేస్తున్నారు. కానీ మీరు గమనిస్తే అందులో సీట్స్ ఖాళీగానే ఉంటుంది. అంటే దీనికి ఆఫర్ చేస్తున్నారు, దీనికే చాయిస్ ఎవరైతే అందరూ చూస్తున్నారు దీనికే అంటే డీలక్స్ దాంట్లో గినంగా కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. అవును, 40% హై. ఫ్రీ బస్ అన్న మెయిన్ ప్రాబ్లం అదే జరుగుతుంది. అంటే సీట్లు దొరికాయి ఓసారి, అందరు లైన్లో నిలబడి ఉంటారు. మెయిన్ కారణం గవర్నమెంట్ దీని మీద తక్షణమే చర్య తీసుకొని ఈ ఫ్రీ బస్ విషయంలో కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకంటే బస్సులనే పెంచాలి జెంట్స్కు, లేదంటే ఇది దీని విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. ఫ్రీ పాస్ అంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా. గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఏదో ఒక 10-20 బస్సులు ఎక్కువైనా పెంచాలి. ఇక్కడ ప్రతి ఏరియాకి చాలా ప్రాబ్లం అవుతుంది. జెంట్స్ కూర్చోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. నిలబడుతున్నారు అందరు, లేడీస్ కానీ ఎవరైనా నిలబడుతున్నారు. అది కామన్. అది లేడీస్ అంటే ఇక ఖాళీ ఉన్నప్పుడు కామన్ కూర్చుంటారు కదా భయ. నీకు తెలియదే ఉంది, ప్రాబ్లం అయితే అవుతుంది. గవర్నమెంట్ ఏమైనా చర్య తీసుకోవాలి దీన్ని. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.